హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. కాజీపేట రైల్వే కోర్టు న్యాయమూర్తి సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సొంత పూచికత్తుతో బెయిల్ మంజూరు చేశారని ఎమ్మెల్యే తరపు లాయరు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి సీతక్క ఇసుక క్వారీల దందాను ఆధారాలతో సహా బయటపెడతానని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి జిల్లాలో చేస్తున్న అక్రమ దందాలను మీడియా ద్వారా వెల్లడిస్తానని తెలిపారు. ఒక ఆరోపణ చేస్తూ కేసు పెట్టడం జరిగింది. అది నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు కాదు, దాదాపు 2 సంవత్సరాల క్రితం జరిగినట్టు అప్పుడు వారిపైన అభియోగం చేస్తూ ఇవాళ రిమాండ్ రిపోర్ట్లో అప్పుడు వారు శాసనసభ్యులుగా పేర్కొంటూ శాసనసభ్యుడిగా మమ్మల్ని బెదిరించి డబ్బులు తీసుకున్నాడని చెప్పి మరి మనోజ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతని భార్య కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో మరి వాళ్ళు ఆ కేసును ఇంకా అంటే 10 సంవత్సరాలు శిక్ష వేసేటువంటి సెక్షన్ను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక పక్క ప్రెస్ మీడియా వాళ్ళు కూడా ఏం జరుగుతున్నదని తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. ఇది మాకు తెలుసు క్లియర్గా. పెట్టిన ఆయనే కేసు పెట్టించింది ఎవరనేది తెలుసు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టు చేసి కేసు పెట్టించారు. రేవంత్ రెడ్డి గారు దీని వెనుక వస్తా ఉన్నది. ఇట్లా తప్పుడు కేసులు పెట్టి లోకల్ బాడీ ఎన్నికలలో బెదిరించి గెలిపియాలనేది వాళ్ళ ఆలోచన. కౌశిక్ రెడ్డి గారు చాలా యాక్టివ్ ఉన్నాడు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రత్యేకంగా నిన్న రాత్రి 1 నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న డ్రామా, ఆ డ్రామాలో ఇవాళ నన్ను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ ప్రత్యేకంగా నాకు సహకరించిన మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరియు ప్రత్యేకంగా మా లీగల్ సెల్ బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ కి నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఆ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా మా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్